హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ ఎలా చేస్తాం మన టెక్స్ట్ డేటాకి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను స్పేసీ లైబ్రరీని వాడుతున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ కోసం. సో మనకు డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. ఎన్ఎల్టీకే లైబ్రరీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ ఎన్ఎల్పి కావచ్చు, ఇంకా కోడ్ ఎన్ఎల్పి కావచ్చు. సో ఇక్కడైతే మనం స్పేసీని వాడుతున్నాం. సో మనం మన స్పేసీ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్పేసీ ఎన్ఎల్పి ఈక్వల్స్ టు spacey.load encode web sm. సో ఇక్కడ నేను మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైబ్రరీని లోడ్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని తీసుకుందాం. సో డాక్యుమెంట్ ఈక్వల్స్ టు ఎన్ఎల్పి. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. సో దీనికి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అప్లై చేద్దాం. సో బేసికల్గా మన టెక్స్ట్ వచ్చేసి ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్డ్ ఓవర్ లేజీ డాగ్. సో ఇది మన టెక్స్ట్ లేజీ డాగ్స్ బ్యాక్. సో ఇక్కడ మనము స్లాష్ వాడదాం. ఓకే, ఇప్పుడు సో ఈ సెల్ని నేను రన్ చేసిన. సో ఇప్పుడు మనము మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అనేది అప్లై చేద్దాం. సో ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ టోకెన్ ఇన్ డాక్యుమెంట్ ప్రింట్ టోకెన్ డాట్ టెక్స్ట్ కమా టోకెన్ డాట్ pos స్లాష్ కమా టోకెన్ డాట్ ట్యాగ్ స్లాష్. సో మనం స్లాష్ పడకపోతే మనకు ఆ ట్యాగ్ యొక్క హ్యాష్ వాల్యూ అనేది వస్తుంది. సో మనము స్లాష్ వాడితే మనకు కరెక్ట్ ట్యాగ్ అనేది వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ కూడా వాడుతున్నాం. సో స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ని మనం ఆ స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్లో రాసుకుంటే ఆ స్ట్రింగ్ ఏంటిదని చెప్పేసి మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ సెల్ని రన్ చేసిన. సో మనకి ఇక్కడ బ్రౌన్ అనేది అడ్జెక్టివ్, అలాగే ఫాక్స్ అనేది నౌన్. సో మనకు ట్యాగ్ వచ్చేసి ఎన్ఎన్ అంటే నౌన్, సింగులర్ ఆర్ మాస్ అని. సో మనము ఫీల్డ్ విడ్త్ అవి యూస్ చేసి రాసుకుందాం. సో బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో ఫర్ టోకెన్ ఇన్ డాక్యుమెంట్స్ ప్రింట్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్లో మనం ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ని వాడుతున్నాం. సో ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్ కర్లీ బ్రేసెస్ టోకెన్ డాట్ టెక్స్ట్ కాలన్ కర్లీ బ్రేసెస్ 10. సో ఇక్కడ మన వర్డ్కి ఫీల్డ్ విడ్త్ 10 ఇచ్చిన. సో నెక్స్ట్ మనం మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ చేస్తున్నాం. టోకెన్ డాట్ pos స్లాష్ కాలన్ కర్లీ బ్రేసెస్ 8. సో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి నేను ట్యాగింగ్ ఫీల్డ్ విడ్త్ 8 ఇచ్చిన. సో నెక్స్ట్ మన ట్యాగింగ్ చూద్దాం. టోకెన్ డాట్ ట్యాగ్ స్లాష్ కాలన్ కర్లీ బ్రేసెస్ 6. సో మన ట్యాగింగ్కి ఫీల్డ్ విడ్త్ 6 ఇచ్చిన. సో లాస్ట్లో మనం మన స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూస్ చేసుకొని మన ట్యాగింగ్ అబ్రివేషన్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. సో స్ట్రింగ్ స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ టోకెన్ డాట్ ట్యాగ్ స్లాష్. సో ఈ సెల్ని నేను ఇప్పుడు రన్ చేసిన. సో ఇది మనకు ద అనేది డిటర్మినర్ ట్యాగ్, క్విక్ అనేది అడ్జెక్టివ్ ట్యాగ్, ప్లస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా దాని అడ్జెక్టివే. సో మనకి ఓవర్ అనేది అట్ పొజిషన్. సో ఐఎన్ ట్యాగ్ వచ్చింది. సో ఐఎన్ అంటే ఏంటంటే కంజంక్షన్, సబార్డినేటింగ్ ఆర్ ప్రిపోజిషన్. సో బేసికల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే ట్యాగ్ అనేది మనం ఏ కంటెక్స్ట్లో వాడుతున్నాం అనేది చెప్తుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే జనరల్గా మనకు తెలిసిందే మీనింగ్, సేమ్ మీనింగ్ ఇక్కడ. కానీ ట్యాగ్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి, ఆ సెంటెన్స్ బట్టి ఆ వర్డ్ ఏం చెప్తుంది అనేది మనకు ట్యాగింగ్ చెప్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎన్ఎల్పి ఐ రెడ్ బుక్స్ ఆన్ ఎన్ఎల్పి. సో ఇక్కడ నేను రీడ్ అనే వర్డ్ తీసుకున్నా. ఆర్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ ఆఫ్ వర్డ్. సో ఆర్ ఈక్వల్స్ టు రీడ్ అని. సో మనం ఇప్పుడు ఈ రీడ్కి ట్యాగింగ్ చేసి చూద్దాం. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ చేద్దాం. సో ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్ ఆర్ డాట్ టెక్స్ట్. సో కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో దాంతోపాటు మనం ఒక ఫీల్డ్ విడ్త్ కూడా ఒక నెంబర్ తీసుకుందాం. సో 6 అని తీసుకున్నాం ఫీల్డ్ విడ్త్కి. దాని తర్వాత మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ చేద్దాం. అలాగే ఫైన్ గ్రెయిన్డ్ ట్యాగింగ్ కూడా చేద్దాం. సో ఆర్ డాట్ pos స్లాష్ దానికి ఫీల్డ్ విడ్త్ వచ్చేసి 8 తీసుకున్నా. అలాగే మన ట్యాగింగ్కి ఆర్ డాట్ ట్యాగ్ స్లాష్
సో దీనికి కూడా ఫీల్డ్ విడ్త్ వచ్చేసి 8 తీసుకున్నా. సో మనం మన స్పీసీ డాట్ ఎక్స్ప్లెయిన్ తీసుకొని మన ట్యాగింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ డాట్ ట్యాగ్ స్లాష్. సో ఈ సెల్ని రన్ చేస్తే సో రీడ్ అనేది వర్బ్. సో మన ట్యాగింగ్ వచ్చేసి వీబీడీ అంటే వర్బ్ కమా పాస్ట్ టెన్స్. సో మనం ఆ రీడ్ వర్డ్ని ఏ సిచ్యువేషన్లో వాడుతున్నాం అనేది మనకి ట్యాగింగ్ చెప్తుంది. సో మనము ఐ రెడ్ బుక్స్ ఆన్ ఎన్ఎల్పి అంటే నేను ఆల్రెడీ చదివేసిన దాని మీనింగ్. సో మనకు రెడ్ అనేది అక్కడ పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాక్యుమెంట్ 2 ఈక్వల్స్ టు ఎన్ఎల్పి. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ ఆన్ ఎన్ఎల్పి. సో ఇప్పుడు మనం రీడింగ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్లస్ ట్యాగింగ్ కూడా అప్లై చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం రీడింగ్ ఏ కంటెక్స్ట్లో చెప్తుందని. సో రీడింగ్ కూడా వర్బే, కానీ మనం ట్యాగింగ్ చేస్తే మనకు డిఫరెంట్ వస్తుంది ముందు దానికన్నా. సో ఆర్ ఈక్వల్స్ టు రీడింగ్ మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ రీడింగ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్లస్ ట్యాగింగ్ అప్లై చేద్దాం. సో ఆర్ డాట్ ట్యాగ్ స్లాష్. సో మనకు వీబీజీ వచ్చింది. సో మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూస్ చేసి ఈ వీబీజీ అంటే ఏంటో చూద్దాం. స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ వీబీజీ. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేద్దాం. సో మనకు వర్బ్, జెరండ్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపల్. సో మనకు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రీడింగ్ అనేది ఏ టెన్స్లో ఉందని చెప్పి మనకు ట్యాగింగ్ అనేది చెప్తుంది. సో మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తే ఆ వర్డ్కి అది డెఫినెట్గా వర్బ్ అని ఇస్తుంది. సో ఆర్ డాట్ పిఓఎస్ స్లాష్ వర్బ్. సో మనం ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ ఇలా రెండో యూస్ చేసి మనం ఆ పర్టికులర్ వర్డ్ ఏ సిచ్యువేషన్లో వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అనేది తెలుసుకోవచ్చు. సో మనం ఇక్కడ స్లాష్ వాడకపోతే మనకి హ్యాష్ వాల్యూ వస్తుంది. సో మనకి వర్బ్కి హ్యాష్ వాల్యూ 100. సో ట్యాగ్కి హ్యాష్ వాల్యూ అంటే ఒక మనకి పెద్ద నెంబర్ వస్తుంది, లైక్ 10-12 డిజిట్స్, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం మన టెక్స్ట్లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయని చెప్పి ఎలా కౌంట్ చేస్తామంటే బై యూజింగ్ డాక్యుమెంట్ డాట్ కౌంట్ బై మెథడ్. సో అదేంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కౌంట్ బై మెథడ్ ఏంటంటే మనకు డిక్షనరీ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో కీ వాల్యూ వచ్చేసి మనకి యాట్రిబ్యూట్ ఐడి, వాల్యూ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. సో వాల్యూ అంటే ఎన్నిసార్లు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిపీట్ అయిందని చెప్పి. సో యాట్రిబ్యూట్ ఐడి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క హ్యాష్ వాల్యూ. సో మనకు ముందు వర్బ్కి 100 వచ్చింది కదా, సో అలానే ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఒక్కొక్క యాట్రిబ్యూట్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ ఒక నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఎన్ఎల్పి. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ద లేజీ డాగ్స్ బ్యాక్. సో ఇక్కడ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కౌంట్ చేస్తున్నా. సో మన దాంట్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కౌంట్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ కౌంట్ బై మెథడ్ వాడుతున్నాం. డాక్యుమెంట్ డాట్ కౌంట్ బై స్పేసీ డాట్ యాట్రిబ్యూట్స్ ATTRS డాట్ POS. సో ఇక్కడ మనం POS క్యాపిటల్ లెటర్స్లో తీసుకోవాలి. సో ఇక్కడ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కౌంట్ చేస్తున్నా. సో మనకు కీ వాల్యూ వచ్చేసి 84 యాట్రిబ్యూట్ ఐడి, అది 3 times రిపీట్ అయింది. అలాగే 85 యాట్రిబ్యూట్ ఐడి 1 time రిపీట్ అయింది. అలాగే 90 యాట్రిబ్యూట్ ఐడి 2 times, 92 3 times, 94 1 time, 100 1 time. సో మనకు ముందు చేసినాం కాబట్టి 100 అంటే వర్బ్ అని తెలుసు. సో ఇప్పుడు మనము ఈ 84 అంటే ఏంటో అని తెలుసుకుందాం. సో దానికోసం మనం డాక్యుమెంట్ డాట్ వొకాబ్ 84 డాట్ టెక్స్ట్ అని వాడతాం. సో ఇక్కడ 84 ఏంటంటే మనకి అడ్జెక్టివ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇంకొక యాట్రిబ్యూట్ ఐడి కూడా చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ వొకాబ్. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, 85 తీసుకుందాం. 85 డాట్ టెక్స్ట్. సో మనకు ఇది ADP. సో ADP అంటే ఏంటో తెలియకపోతే మనం ఏం చేయాలి, స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ వాడాలి. సో బేసిక్గా ADP అంటే యాడ్ పొజిషన్. సో మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ కూడా యూస్ చేద్దాం. స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ ADP. సో ADP అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్ పొజిషన్. సో అది మనకు 1 time వచ్చింది మన టెక్స్ట్ డేటాలో. సో మనకు ముందుగానే తెలుసు మనకి వర్బ్కి యాట్రిబ్యూట్ ఐడి వచ్చేసి 100 అని. సో ఇక్కడ మన టెక్స్ట్ డేటాలో 100 యాట్రిబ్యూట్ ఐడి ఒకసారి ఉంది, అంటే వర్బ్ ఒకసారి ఉన్నట్టు. సో మనం డాట్ వొకాబ్ 100 డాట్ టెక్స్ట్. సో రన్ చేస్తే మనకి ఈ సెల్లో అవుట్పుట్ మనకి వర్బ్ అని వచ్చింది. సో ఇలా మనం మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కౌంట్ చేసుకోవచ్చు, మన సెంటెన్స్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్నిసార్లు వచ్చిందని చెప్పి.
సో దీన్ని అంతా కూడా మనం సింపుల్గా ఒక ఫర్ లూప్ యూస్ చేసి రాసుకుందాం. ఫర్ k, v ఇన్ సార్టెడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కౌంట్స్ డాట్ ఐటమ్స్. సో మనకు డిక్షనరీకి డాట్ ఐటమ్స్ యూజ్ చేసినప్పుడు మనకు కీ వాల్యూ పేర్స్ని ఒక టపుల్ ఫార్మేట్లో రిటర్న్ చేస్తుంది. సో కీ వచ్చేసి మనకి ఇక్కడ k, వాల్యూ వచ్చేసి v. సో ఇక్కడ నేను వాటిని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ f స్ట్రింగ్ లిటరల్. సో ఇక్కడ నేను మళ్ళీ స్ట్రింగ్ ఫార్మేటింగ్ యూజ్ చేస్తున్నా. f స్ట్రింగ్ లిటరల్ కర్లీ బ్రేసెస్ k కర్లీ బ్రేసెస్ డాక్యుమెంట్ డాట్ vocab ఆఫ్ k డాట్ టెక్స్ట్. సో ఇక్కడ నేను ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఫీల్డ్ విడ్త్ వచ్చేసి 10 అని తీసుకున్నాం. కర్లీ బ్రేసెస్ v వాల్యూ. సో మనం ఈ సెల్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది. సో మనకు అడ్జెక్టివ్ 3 టైమ్స్ వచ్చింది, అడ్పోజిషన్ 1 టైం వచ్చింది, డిటర్మినెంట్ 2 టైమ్స్ వచ్చింది, నౌన్ 3 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ పార్ట్ 1 వచ్చింది, వర్బ్ వచ్చేసి 1 వచ్చింది. సో పార్ట్ అంటే ఏంటో తెలియకపోతే మీరు స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ వాడుకోవచ్చు. స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ పార్ట్ అంటే మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం ట్యాగ్స్ ఎలా కౌంట్ చేయాలో డిస్కస్ చేద్దాం మన టెక్స్ట్లో. సో ఇది కూడా సింపుల్ మెథడ్, సేమ్ పైన చేసుకున్నట్టే. సేమ్ అక్కడ మనం POS తీసేసి TAG రాసుకుంటే అయిపోతుంది. సో ట్యాగ్ కౌంట్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ కౌంట్ బై స్పేసీ డాట్ అట్రిబ్యూట్స్ ATTRS డాట్ ట్యాగ్. సో ఇప్పుడు మనకు ట్యాగ్ కౌంట్ డిక్షనరీ ఫార్మాట్లో వచ్చేసింది. సో చూసేద్దాం ట్యాగ్ కౌంట్స్. సో ఇది మనకు డిక్షనరీ ఫార్మాట్. సో అట్రిబ్యూట్ ఐడి ఇంకా ఫ్రీక్వెన్సీ. సో వీటిని ఈ అట్రిబ్యూట్ ఐడి ఏంటో తెలుసుకుందాం. సో ఫర్ లూప్ రన్ చేసేద్దాం. ఫర్ k, v ఇన్ సార్టెడ్ ట్యాగ్ కౌంట్స్ డాట్ ఐటమ్స్. సో ఇక్కడ నేను డిక్షనరీని కీ వాల్యూ టపుల్ లాగా తీసుకుంటున్నా, కీ వాల్యూ పేర్స్ లాగా. సో అందుకని చెప్పి నేను ఐటమ్స్ మెథడ్ యూస్ చేసిన. సో మళ్ళీ మనం స్ట్రింగ్ ఫార్మేటింగ్ f స్ట్రింగ్ లిటరల్స్ యూస్ చేసి ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ f స్ట్రింగ్ లిటరల్ కర్లీ బ్రేసెస్ k డాక్యుమెంట్ డాట్ vocab k డాట్ టెక్స్ట్ కాలన్ ఫీల్డ్ విడ్త్ వచ్చేసి నేను 10 తీసుకున్నా. నెక్స్ట్ మనం వాల్యూని కూడా ప్రింట్ చేసుకుందాం, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూని ఎన్నిసార్లు వచ్చిందని చెప్పి ట్యాగ్. సో మనకి 74 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి వచ్చింది, అలాగే IN అనేది ఒకసారి వచ్చింది, JJ అనేది 3 టైమ్స్ వచ్చింది, DT అంటే డిటర్మినెంట్ అది 2 టైమ్స్ వచ్చింది, NN 3 టైమ్స్ వచ్చింది, VBD 1 టైం వచ్చింది. సో ఇలా మీకు నేమ్స్ అనేది తెలియకపోతే స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూజ్ చేసుకోవచ్చు. సో అది మనం ఎలా యూజ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసినాం చాలా చోట్ల. సో స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ IN. సో IN ఏంటంటే కంజంక్షన్ సబార్డినేటింగ్ అంట, JJ ఏంటంటే అడ్జెక్టివ్ ట్యాగ్ అంట, అలాగే DT అంటే డిటర్మినర్ అంట, అలాగే NN అంటే నౌన్ సింగులర్ ఆర్ మాస్. సో నెక్స్ట్ మనం VBD అంటే ఏంటో కూడా చూసేద్దాం. సో VBD అంటే వర్బ్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో వచ్చిన వర్బ్. సో ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా కనుక్కోవాలి మన టెక్స్ట్ డేటాకి, అలాగే ట్యాగింగ్ ఎలా చేయాలని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.